గెలవడంతోనే మీ పని అయిపోయింది, గెలిచిన తర్వాత మా పనులు మేం చేసుకుంటాం అన్నట్టుగా ఉంది తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి. అలాంటి ప్రజా ప్రతినిధుల తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల్ని పరిష్కరిస్తారని ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ శాసన సభ్యుడిపై జనం మండిపడుతున్నారు. సాగునీటి కోసం అన్నదాతలు ఆర్తనాదాలు చేస్తున్నా, గుక్కెడు మంచినీరు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నా పట్టించుకునే దిక్కులేదన్న విమర్శలు ఉన్నాయి. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు సన్నపూసగా మారారు. దుర్భిణి వేసి వెతికినా నియోజకవర్గాల్లో కనిపించిన పరిస్థితి. గెలిచాం, ఇక ప్రజలను పట్టించుకోకపోయినా పర్వాలేదు అనే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి దూరంగా ఉంటున్నారు. సొంత వ్యాపారాలు చూసుకోవటం మినహా ఓట్లేసి గెలిపించిన జనాన్ని పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి వారిలో డోర్నకల్ హస్తం పార్టీ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఒకరు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. అసెంబ్లీ స్థానం ఏర్పడినప్పటి నుంచి 2 దఫాలు మినహా మిగిలిన ఎన్నికల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహించారు. 2023లో కాంగ్రెస్ అభ్యర్థి జాటోత్ రామచంద్రు నాయక్ శాసనసభ్యుడిగా గెలుపొందారు. వాస్తవానికి వైద్యుడిగా సూర్యాపేటలో స్థిరపడ్డారు. కాంగ్రెస్ నుంచి అవకాశం రావడంతో డోర్నకల్ ఎమ్మెల్యే అయ్యారు. స్థానికేతరుడిగా ముద్రపడిన రామచంద్రు నాయక్ గెలిచిన తర్వాత అందరూ అనుకున్నట్టే లోకల్స్ కు అందుబాటులో ఉండటం లేదు. వారానికి ఒకసారి మాత్రమే నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. ఆ ఒక్కరోజైనా ఎక్కడుంటారో తెలియదు. దీంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో సాగునీటి సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రబీ వరి పంట చివరి దశకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎండిపోతున్న పంటలతో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలని తెలియని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పలు తండాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు మంచినీరు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. దాహార్తితో పరితపిస్తున్నా పట్టించుకునేవారు లేరని తల్లడిల్లుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో ఎమ్మెల్యే కేవలం సూర్యాపేట, హైదరాబాద్కే పరిమితం అవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుల పెత్తనం ఎక్కువైంది. రామచంద్రు నాయక్ తన బాధ్యతలను ఆయా మండలాల నేతలకు అప్పగించడంతో వారు రెచ్చిపోతున్నారు. అధికారులపై పెత్తనం చలాయించడంతో వారు కక్కలేక మింగలేక ఇబ్బందులు పడుతున్నారట. ఇక పనుల కోసం వచ్చిన ప్రజలను కూడా పీడించుకుని తింటున్నారని వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్యే వారానికి ఒకసారి వచ్చి వెళుతూ ఉండటంతో రామచంద్రు నాయక్ ను నియోజకవర్గ ప్రజలు వీక్లీ ఎమ్మెల్యేగా పిలుచుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రు నాయక్ స్థానికేతరుడని బీఆర్ఎస్ ప్రత్యర్థి రెడ్డి నాయక్ ప్రచారం చేశారు. కానీ హస్తం పార్టీ నేత వాటిని తిప్పికొట్టారు. తాను ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవాడినని, నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తానని నమ్మపలికారు. రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతానని అరచేతిలో వైకుంఠం చూపించారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం మాట నిలబెట్టుకోలేకపోయారని ప్రజలు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీ ఏంటి, చేస్తున్నదేంటి అని ప్రజలు ఎమ్మెల్యే అనుచరులను ప్రశ్నిస్తున్నారు. నమ్మి ఓటేస్తే తమ సమస్యలు పట్టించుకోకుండా నట్టేట ముంచుతున్నారని అన్నదాతలు ఆక్రోశం వేళ్లగక్కుతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా 5 సార్లు, ఒక పర్యాయం బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించిన రెడ్డి నాయక్ది అదే తీరు. డోర్నకల్ నియోజకవర్గంలోనే ఉంటారు. కానీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జనానికి దూరంగా ఉంటున్నారు. ఎవరైనా ఏదైనా అడిగితే ఓడిపోయిన వాణ్ణి ఏం చేస్తానని సమాధానమిస్తారు. మీ ఎమ్మెల్యే చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారట. రైతులు సాగునీరు, ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నా కారు పార్టీ నేత బయటకు రారు. ఎవరెలా పోతే ఏంటి అంటూ క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఓసారి మంత్రిగా పనిచేసిన రెడ్డి నాయక్ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడి వైఖరి తమకు శాపంగా మారిందని నియోజకవర్గ ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటికైనా నేతలు వైఖరి మార్చుకుని అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుతున్నారు. అయితే స్పందిస్తారో లేదో చూడాలి.